ప్రియులారా, బెతెస్దా ప్రార్థన మందిరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో మీకు వాక్య ప్రత్యక్షత కార్యక్రమాన్ని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్నాం. గత కొన్ని వారాలుగా ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరంలో మరి మోటో కార్డులు ఇవ్వబడినటువంటి వాగ్దానాలను బట్టి ఒక అంశాన్ని తీసుకొని వర్తమానాలు పొందుతున్నాం. ఆ మోటో కోర్టులో ఉన్న 3 వాగ్దానాలు కూడా యెహోవా దేవుడు సమకూర్చు దేవుడు. ద లార్డ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఆయన సమస్తమును సమకూరుస్తాడు, తన ప్రజలకు సమకూరుస్తాడు, వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగిస్తాడు. మరి పోయిన 3 వారాలలో మరి దావీదు జీవితాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు మరొక విషయము, దావీదు జీవితంలో తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సమకూర్చుకోవటం అని మనం ధ్యానిస్తాం ఈ దినం. ఆ తలంపు కీర్తన 51లో మరి 12వ వచనములో మనం చూడగలం. ఆ మాట ఏంటంటే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు. ఇంగ్లీష్లో రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రెస్టోరేషన్ ఆఫ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఈ రక్షణ అనేది ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. పేతురు అంటాడు, మరి ఈ రక్షణ ఆనందం అనేది మరి చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషమని ఆయన మరి మాట్లాడుతున్నాడు. అనగా ఈ రక్షణ వల్ల కలిగే సంతోషము మహిమాయుక్తమైంది, అది చెప్పుటకు శక్యము కానిది. అన్స్పీకబుల్ జాయ్ ఆఫ్ గ్లోరీ. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా నాకు కలుగు చేయు. అనగా నేను ఆ రక్షణ, దాని ద్వారా కలిగే ఆనందాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను. దేనివల్ల పోగొట్టుకున్నా? నా పాపం ద్వారా పోగొట్టు. ప్రియులారా, ఈ 51వ కీర్తన దావీదు మరి ఎప్పుడు రాశాడనేది ముందు రాయబడింది. అది చెప్పబడింది, నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళిన తరువాత ఈ మాట రాశాడు. ఏంటి సందర్భము? ఈ 51వ కీర్తన చదువుకోక ముందు 3 సమూయేలు 11వ అధ్యాయం చదవాలి, 12వ అధ్యాయం చదవాలి. దాంట్లో ఏముంది? 12వ అధ్యాయంలో ఇక్కడ వచ్చి వెళ్ళిన తరువాత దావీదు రాసిన కీర్తన. ఇది దావీదు యొక్క ప్రార్థన, పశ్చాత్తాపము, ఒప్పుదల, ఇవన్నీ ఈ కీర్తనలో ఉన్నాయి. మరి వచ్చి వెళ్ళాడు. నాతాను ఎందుకు వచ్చాడు? ఏం చెప్పాడు? నాతాను 3 సమూయేలు 12వ అధ్యాయంలో యెహోవా చేత పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? 11వ అధ్యాయంలో దావీదు చేసిన 2 పాపముల విషయంలో తను కప్పుకోవటానికి ప్రయత్నాలు చేశాడు. ఒక పాపమును, ఆ పాపమును కప్పుకునే దానికి 2వ పాపం చేశాడు. ఆ 2వ పాపం భయంకరమైన పాపం. అది ఆ పాపానికి అంటాడు రక్తాపరాధము, అనగా ఉరియాను ఖడ్గముతో చంపించుట. మరి 2 పాపాలను తను మరి కప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా నాతాను పంపించి తను చేసిన పాపము తను కప్పుకోవటానికి ప్రయత్నించినా అది యెహోవా దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, మానవులుగా మనము చేసే పాప క్రియలను ఒకవేళ మనుషులకు కనబడకుండా దాచవచ్చు, కప్పుకోవచ్చు.
కానీ దేవుని దృష్టికి అది స్పష్టంగా కనబడేదిగా ఉంది. కనుక ప్రియులారా, దేని వాక్యం చెప్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. కనుక దేవుడు నాతాను పంపించి మరి దృష్టాంతంగా ఒక దృష్టాంతం చెప్పించి చివరిలో అన్నాడు, ఆ వ్యక్తి నీవే అన్నాడు. కనుక ఆ పాపమంతా ఎలాగ చేశాడో, దాన్ని ఎలాగ కప్పుకునేదానికి ప్రయత్నాలు చేశాడో అదంతా మొదటి సమూయేలు 11వ అధ్యాయములో రాయబడింది. దాన్ని మీరే చదువుకోండి. మరి 12వ అధ్యాయములో నాతాను ద్వారా దావీదుకు వాటిని తెలియపరిచాడు. ప్రియులారా, మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన దేవుడు యెహోవా పరిశుద్ధుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 వచనాల్లో మరి సెరూపులు నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆయన గురించి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఈజ్ అ గాడ్ ఆఫ్ హోలీ, పరిశుద్ధుడు ఆయన దేవుడు. నేను పరిశుద్ధుడను అన్నాడు దేవుడు, మీరును పరిశుద్ధులైనండి. కాబట్టి పరిశుద్ధత తప్పిన వ్యక్తి ఎవడైనా, వాడు ఎంతటి వాడైనా, దేవుడు వారిని సహించాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎత్తి చూపించేవాడుగా ఉన్నాడు. దావీదు ఎంత గొప్పవాడు. దీనికి ముందు 11వ అధ్యాయం 1 కొరింథీ మొదటి సమూయేలు 11వ అధ్యాయానికి ముందు దావీదు మందసాన్ని తెచ్చాడు. దావీదు మరి మందిరం కట్టేదానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఇంత దేవుని కార్యాలు జరిగిస్తూ పాపంలో పడిపోయినాడు. ప్రియులారా, తద్వారా తాను మరి ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు అభిషేకించబడిన వాడే, యెహోవాను ఎరిగిన వాడే, యెహోవా పక్షముగా రోషము కలిగి జీవించిన వాడే. గొల్యాతు విషయంలో ఏమన్నాడు? మరి సున్నతి లేని వీడు మరి ఏ పాటి వాడు వీడు. కనుక అంత రోషం కలిగిన వాడు మరి శోధనలో పడ్డాడు, పాపం చేశాడు. కాబట్టి దాని ద్వారా తను పోగొట్టుకున్నది రక్షణ ద్వారా కలిగే ఆనందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు అన్నాడు, రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించుము. రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. దాని కొరకై ఈ కీర్తన రాశాడు, 51వ కీర్తన. ప్రియులారా, ఈ 51వ కీర్తన మనం చదివితే ఇది పూర్తిగా తన ప్రార్థనే. ఈ ప్రార్థన మూడంతల ప్రార్థన. మొదటి భాగము మొదటి 4 వచనాల్లో ఉంది. రెండవ భాగము మరి 7 నుంచి 9 దాకా ఉంది. మూడవ భాగము మరి 10 నుండి 14 వరకు ఉంది. మొదటి భాగములో తన పాపమును బహుస్పష్టంగా ఒప్పుకుంటూ దాన్ని క్షమాపణ కొరకై ప్రార్థించినట్టుగా చూస్తున్నా. కన్ఫెషన్, ఒప్పుదల, పశ్చాత్తాపముతో మరి మాట్లాడుతున్నాడు. ఏమని పశ్చాత్తాపడ్డాడు? ఆడ చదివితే 51 కీర్తన 1వ వచనములో నా అతిక్రమములు అన్నాడు. 2వ వచనములో నా దోషం అన్నాడు. 2వ వచనం 2వ లైన్లో నా పాపం అన్నాడు. మరి 4 మరి 3వ లైన్లో నా చెడుతనం అన్నాడు. అలాగే 14 2వ లైన్లో నా రక్తాపరాధం అన్నాడు. కాబట్టి మరి 2 పాపాలు. ప్రియులారా, మరి పాపమును కప్పుకొనక
ఒప్పుకొనుట ద్వారానే మనం క్షమాపణ పొందగలం. కనుక దేవుని యొక్క బిడ్డలు మరి ఈ అనుభవం గుండా తమ జీవితంలో ఎక్కడ ఎప్పుడు తప్పిపోయినా వెంటనే క్షమాపణ పొందటం అనేది అవసరం. రాశాడు కదా, అతిక్రమం అంటే అర్థమైంది ట్రెస్పాస్. ట్రెస్పాస్ అంటే మార్గం తప్పటం, చట్టానికి భిన్నంగా వెళ్ళటం, ఆజ్ఞాతిక్రమము. పాపం చేశాడు యథార్థంగా. కాబట్టి ఆ పాపం అంతటిని ఒప్పుకుంటూ చేశాడు. చేసి తనంటాడు, తను చేసిన పాపమును పరిహరింపమంటాడు. నా పాపమును పరిహరింపుము, 7వ వచనములో పరిహరింపుము, నా దోషమును తుడిచివేయము. ప్రియులారా, పాపము విమోచన అనేది బైబిల్ చెప్పేది. అది ఒక్కసారి కలిగేది. యేసు క్రీస్తు రక్తము మన పాపము నుండి మనల్ని క్షమించి మనల్ని విమోచించు. అనగా ఫర్గివ్నెస్ అండ్ రిడెంప్షన్ టేక్స్ ప్లేస్ వన్స్ ఇన్ ఎ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో అదే మారు మనసు, రక్షణ, తిరిగి జన్మించటము. ఈ మాటలు దానికి పర్యాయ పదాలు. కాబట్టి విమోచన అనేది ఒక్కసారే. ఆ తర్వాత మిగిలిన జీవితంలో అనుదినము మనము శుద్ధీకరించబడాల. అది చాలా అవసరమైనటువంటిది. శుద్ధీకరణ. శుద్ధీకరణ అంటే శాంక్టిఫికేషన్, విమోచన అంటే రిడెంప్షన్. కాబట్టి దినములో మరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనము పొరపాటు చేస్తూ ఉంటాం. అప్పుడు వెంటనే మనలను మనము ప్రభువైన యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకోవాలి, శుద్ధీకరించబడాలి. శాంక్టిఫికేషన్ ఇస్ ఎ డైలీ ప్రాసెస్. అనుదినము, అనుక్షణము ఒక విశ్వాసి తన జీవితంలో ఈ శుద్ధీకరణ పొందుచూ కొనసాగాలి. దావీదంటాడు, ఆ పాపాన్ని, తను చేసిన పాపాన్ని పరిహరింపమని, కడుగుమని దేంతో పోలుస్తున్నాడు? అటు చదివితే మరి 7వ వచనములో, నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. హిస్సోపు అనేది ఏ సందర్భంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిందండి? లేవికాండము 14వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదివితే, కుష్ఠరోగి అయిన వాడు శుద్ధీకరించబడిన దానిని కనపరచాలంటే తను చేయవలసిన పద్ధతి అక్కడ రాయబడింది. కుష్ఠరోగి శుద్ధీకరించబడితే మరి చేయవలసినటువంటి ప్రక్రియ ఏంటి రాయబడింది. అందులో తను చేయాల్సింది ఈ సోపు. మరి ఇక్కడ తన పాపాన్ని మరి నైతిక కుష్ఠుతో పోల్చి చెప్తున్నాడు. కుష్ఠరోగి ఎలాగా మరి శుద్ధీకరించబడితే దానికి సంబంధించిన ప్రక్రియ అక్కడ రాయబడిందో, లేవికాండము 14:1-8 వరకు ఈయన ఆ సందర్భాన్ని తీసుకొస్తున్నాడు. ఏ సోప్ అంటే తను చేసిన పాపాన్ని దేంతో పోల్చి చెప్తున్నాడు? నైతిక కుష్టు. బైబిల్లో కుష్టు అనేది పాపాన్ని గుర్తు. కనుక ఏ సోపుతో నన్ను, నా పాపమును పరిహరింపు, నీవు నన్ను కడుగుము అంటున్నాడు. ఇది 2వ భాగం. 51వ కీర్తనలో ప్రార్థన మొత్తము 3 అంతల ప్రార్థన. మొదటి 4 వచనాల్లో తన పాపాన్ని ఎంత స్పష్టంగా పలు మాటల ద్వారా ఒప్పుకుంటూ మరి పశ్చాత్తాపడుతూ రాసిన మాటలు. తర్వాత
మరి 5 నుండి 9 వరకు మనం చూస్తే ఆ పాపమును పరిహరింపమని, శుద్ధీకరించమని ధర్మశాస్త్రం ప్రకారము తాను చేసిన ప్రార్థన. మూడవ ప్రార్థన ఏంటంటే మరి 10, 11, 12 వచనాలలో 5 విషయాలు చెప్పాడండి. 5 విషయాలు ఏంటి? 5 విషయాలు ఇవన్నీ తాను పాపము ద్వారా పోగొట్టుకున్న పరిస్థితులను తిరిగి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ ది రెస్టోరేషన్స్. సమకూర్చమని ప్రార్థిస్తున్నాడు. ఏంటది? మొదటిదంటాడు 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచేయి. శుద్ధ హృదయము. మరలా వస్తా. రెండవది స్థిరమైన మనస్సు. మనసు అనేది ఇక్కడ సోల్. స్థిరమైన మనసు నా అంతరంగములో కలిగించు. మూడవది నీ సన్నిధిలో నుండి తీసివేయకము. అనగా పాపం అనేది మరి హృదయమును మరి అపవిత్రపరిచింది. మనస్సును, అంతరంగములో మనస్సు కదిలించబడింది, స్థిరంగా ఉండలేకపోయింది, శోధించబడింది, పాపం చేసింది. అనగా కాలు జారింది, ఇప్పుడు తిరిగి మరలా బండ మీదకి రావాలా, అది కోరుతున్నాడు. ఇంకేమంటున్నాడు? పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము, రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఇవన్నీ కూడా పోగొట్టుకున్న వాటిని తిరిగి నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఆర్ ఆల్ రెస్టరేషన్, సమకూర్చుకొనుట. గమనించండి అక్కడ మాటల్లో. మరి అడంటాడు మరి శుద్ధ హృదయము కలుగుచే. హృదయ శుద్ధి ఎలా కలుగుతుంది? క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధి. మళ్ళా పాపం చేశాం, అపవిత్రులమైనా, ఇప్పుడు దాంట్లో కొనసాగకూడదు. దేవుని పిల్లలు మరి పాపములో కొనసాగరు. వారు వెంటనే తిరిగి మరి పరిశుద్ధతలోకి వస్తారు. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నిజంగా మరి మొదటి మానవుడు ఆదాము అవ్వలను దేవుడు ఏదెన్లో నుండి వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయం 24వ వచనములో వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. మరి ఎందుకు ఆదాము ప్రార్థన చేయలేకపోయినాడో అర్థం కాదు. దావీదు చేసిన ప్రార్థన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఈనాడు మనము దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని ప్రజల సహవాసము. కనుక పాపం అనేది దేవుని సన్నిధి నుండి, ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ మనం పోగొట్టుకుంటాం. మరలా దానిని సమకూర్చుకోవాల నీ సన్నిధిలో నుండి. ఇంకో మాట అన్నాడు అక్కడ, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. దావీదు సౌలుతో ఉన్న దినాలలో తను చూచాడు. ఏమని చూచాడు? మరి సౌలు మీద నుండి దేవుని ఆత్మ తీసివేయబట్టమని తను చూచాడు. 3 సమూయేలు 16 మరి 5వ అధ్యాయంలో మరి సౌలు మీద నుండి దేవుని ఆత్మ తీసివేయబడింది. దావీదు మీదకు దేవుని ఆత్మ వచ్చింది. అది తను ఎరిగిన వాడుగా ఇప్పుడు అంటాడు, నేను కూడా సౌలు వలె దేవుని ఆత్మను పోగొట్టుకుంటే నేనెంత దౌర్భాగ్యుడను. ఎరిగిన వాడుగా చెప్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమని? మరి పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకం. ప్రియులారా, పరిశుద్ధాత్మను తీసివేయాలంటే
పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కనుక దేవుని పిల్లలు పరిశుద్ధాత్మను కలిగిన వారు. మనం రక్షించబడిన దినాన, మారు మనసు పొందిన దినాన, విశ్వసించిన దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము కలిగి ఉంటాడు. అందుకని ఆ మాట పౌలు అపోస్తల కార్యము 19వ అధ్యాయములో ఎఫెసీలో విశ్వసించిన వారిని ఉద్దేశించి అడిగిన మాటది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అన్నాడు. అలాగే కొరింథీయులకు రాస్తున్నాడు కదా, మీరు దేవుని ఆలయమైనారని, పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎస్ ప్రియులారా, రక్షించబడిన వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేసుకునేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పాపం అనేది మరి ఆయన అన్నాడు, మరి ఇందాక నేను చెప్పాను, పరిశుద్ధాత్మ తీసివేయబడ్డది అనే దానికంటే వాక్యములో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడైతే తిరిగి పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ప్రార్థించాడో, తిరిగి ఆ పరిశుద్ధాత్మను సంతోషపరిచినాడు. ఇంకా మాట ఏమన్నాడు, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. రక్షణానందం. ప్రియులారా గమనించండి, ఇది ఇంగ్లీష్లో బాగుంది. రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. మరి యేసుప్రభు అన్నాడు కదా, నా సంతోషం నీకు ఇచ్చుచున్నా, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలా? కాబట్టి ఆ సంతోషాన్ని మనము అనుభవించాలా. ఎప్పుడైతే పాపం చేశామో సంతోషం పోయింది. ఎందుకు పోయింది? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడ్డాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడ్డాడు. కాబట్టి రక్షణ ఉంది. సాల్వేషన్ ఇస్ దేర్, బట్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఈస్ లాస్ట్. రక్షణ ఆనందం పోయింది. అయితే ప్రవక్త ద్వారా ఎప్పుడైతే తెలియపరచబడ్డాడో వెంటనే తను పశ్చాత్తాపడి, నేను పాపము చేసితిని అని నాతాను ముందే ఒప్పుకున్నాడండి. 1 సమూయేలు 12వ అధ్యాయంలో నాతాను అన్నాడు, యెహోవా దేవుడు నిన్ను క్షమించాడు, నీవు మరణం పొందకుండా దేవుడు నిన్ను క్షమించాడంటాడు. ఇంకో మాట ఏంటంటే, దావీదు ఇంత ఇంత భయంకరమైన 2 పాపాలు చేస్తే క్షమించినాడు అన్నారే. అయితే దేవుని నీతి అలాగా మరి పూర్తిగా మాపేస్తుందా? చేయలేదు. తర్వాత తను అనుభవించబోయే విషయాలను నాతాను ద్వారా దేవుడు తెలియపరిచాడు. నీ కుటుంబములోనే ఆ బాధ ఏంటో నువ్వు అనుభవిస్తావు. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం చూస్తే దావీదు మరి నాతాను ద్వారా ఈ మాటలు చెప్పించినప్పుడు, దృష్టాంతంగా మరి చెప్పినప్పుడు తనన్నాడు, ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు. మరి ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు తను ఇవ్వాలని మరి తను మాట్లాడాడు. 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆ దృష్టాంతం అంతా ఎవరో ఒక వ్యక్తి చేశాడు. ఆ ఒక మనుష్యుడు నాతాను దావీదును చూచి చివరిగా అన్నాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. దాని ముందేమన్నాడు,
మరి 5వ వచనంలో దావీదు అన్నాడు, ఏమన్నాడు? ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని ఆ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. అంతేకాదు 6వ వచనంలో ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెనని నాతానుతో అన్నాడు. చూసారా దావీదు? 2 విషయాలు గమనించాలి ఇక్కడ. ఒకటి గొర్రె పిల్లని చంపినవాడు మరణానికి పాత్రుడు. అది ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పలేదు. అనగా దేవుని కంటే అధికమైన రీతిలో ముందుకెళ్ళి గొర్రె పిల్లని చంపినవాడు మరణ శిక్షకు పాత్రుడు అంటాడు. ఆ వ్యక్తి నీవే అని 7వ వచనంలో నాతాను అన్నప్పుడు ఇక భరించలేకపోయాడు. అలాగైతే తన తీర్మానాన్ని, తన మరణ శాస్త్రాన్ని తననే రాసుకున్నట్టు కదా. గొర్రెపిల్ల కాదు తను చంపింది, ఉరియాను చంపాడు. ధర్మశాస్త్ర ప్రకారము తను చంపబడాలి. 4 గొర్రెలు అన్నాడు. గొర్రెలారా, దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే దావీదునేమో పూర్తిగా క్షమించేశాడు. అయితే దానికి శిక్ష తను అనుభవించేదానికి దేవుడు అనుమతించాడు. ఎందుకు అలా చేశాడు? బికాస్ గాడ్ నీడ్స్ ఏ పర్సన్ టు రూల్ హిస్ పీపుల్ ఇన్ హిస్ రైచియస్నెస్. సౌలుని చేస్తేనేమో దేవుడు దూరం అయిపోయినాడు, దేవునికి అవమానకరంగా చేశాడు. కానీ ఇతన్ని అభిషేకిస్తేనేమో మరి ఇతను ఈ కార్యం చేశాడు. కానీ ఈ కార్యాన్ని బట్టి క్షమించి దావీదు క్షమాపణ కోరాడు కదా, పశ్చాత్తాపడ్డాడు కదా. కనుక ఇప్పుడు మనకొచ్చే డౌట్ ఏంటంటే, దావీదును దేవుడు తర్వాత కూడా అంతగా హెచ్చించాడు, రాజుగా కొనసాగింప చేశాడు. మరి ఎలా చేశాడంటే క్షమించి తనను కంటిన్యూ చేయించి దానివల్ల కలిగే శిక్ష తనను అనుభవించేటట్టుగా, దానివల్ల కలిగిన అవమానము తన కుటుంబంలోనే జరిగేటట్టుగా దేవుడు అనుమతించాడు. అని అన్నాడు కదా, 4 గొర్రె పిల్ల ప్రతిగా 4 గొర్రె పిల్లలని. ప్రియులారా, దావీదు ఈ మాటను బట్టి తను కలిగిన కుమారుల్లో 4 కుమారులు మరణించారండి. మొదటి ఉరియా బారీకు దావీదు ద్వారా కనిన కుమారుడు. ఆ బిడ్డ చనిపోయినాడు. 15వ వచనంలో 12-15 చివరిలో ఆ బిడ్డ నిశ్చయముగా చచ్చునని నాతాను అన్నాడు. అలాగే 18లో 7వ దినాన బిడ్డ చనిపోయాడు, ఫస్ట్ డెత్. 2వది మరి 13వ అధ్యాయము 28-32లో మరి అమ్నోను చనిపోయినాడు, దావీదు కుమారుడు, 2వ కుమారుడు. మరి 29లో 13లో 3వ కుమారుడు మరి అబ్షాలోము చనిపోయినాడు. అబ్షాలోము 18వ అధ్యాయము 15వ వచనములో మరి అబ్షాలోమును మరి యోవాబు గురిబెట్టి బాణముతో కొట్టి చంపాడు. 4వ కుమారుడు మరి 2వ అధ్యాయము 25వ వచనములో 2వ రాజులు 2వ అధ్యాయము 25వ వచనములో మరి అదోనియా అతను చంపబడ్డాడు. 4 కుమారులు, 4 గొర్రెలు. ఈ కార్యం చేసిన వాడు చనిపోవాలన్నాడు. 4 గొర్రెలు ఇవ్వమన్నాడు. అయితే ఇది గొర్రె కాదు, కానే గనక తన జీవితంలో 4 కుమారుల మరణాన్ని దేవుడు అనుమతించాడు. అయితే దావీదును క్షమించాడు, సమకూర్చాడు, తన ప్రజల కొరకు అలాగ చేశాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఇవన్నీ ఎంతో హెచ్చరికలుగా ఉన్నాయి. మనం ఎంతో జాగ్రత్తగా జీవించి ప్రభువును గణపరచాలి. ప్రార్థన. ప్రేగల తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యం కొరకై మీకు వందనాలు. దావీదు రక్షణానందమును తిరిగి నాకు పుట్టించుమన్నాడు.
రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. తను సమకూర్చే దేవుడుగా తను చేసిన పాపం ద్వారా పోగొట్టుకున్న విషయాలను ఎంత స్పష్టంగా కీర్తన 51 రాసడం మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా ఏదైనా పొరపాటు పాపం చోటు చేసుకుంటే కప్పుకొనక యథార్థంగా ఒప్పుకొని దుఃఖపడి కన్నీరు కార్చి విడిచిపెట్టి తిరిగి నూతన పరిచయపడి కొనసాగుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.